నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్స్. నేను మీ మాధురి. పెరుగన్నం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తినే ఒక యమ్మీ ఫుడ్. మరి పెరుగన్నం తినటం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? మనకి పెరుగన్నంలో మనకి దద్దోజనం అంటారు, ఫర్మెంటెడ్ రైస్ అంటారు. అసలు ఆ పెరుగన్నం ఎలా తింటే మంచిది, పెరుగన్నంలో రకాలేంటి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శ్రీలత గారు, చీఫ్ క్లినికల్ డైటీషియన్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. మ్యామ్, పెరుగన్నం ఏం లేకపోయినా సరే ఇంత పెరుగు వేసేసుకొని పచ్చడి వేసుకొని తినేసేరా అని చెప్తూ ఉంటారు. సో ఈ పెరుగన్నంలో అసలు ఏంటి బెనిఫిట్స్ ఏమి ఉంటాయి? మనకి చూడడానికి అసలు కలర్ఫుల్గా ఉండదు, వైట్గా కనిపిస్తూ ఉంటుంది, కాకపోతే టేస్టీ అమ్మీగా ఉంటుంది. ఈ పెరుగన్నంలో మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? పెరుగన్నం అనేది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది అనమాట. సో ముఖ్యంగా మనకి పాలు ఏవైతే ఉంటాయో దాంట్లో మనం కొంచెం పెరుగు తోడు పెడతాము. సో అది ఫర్మెంట్ అవుతుందన్నమాట. సో ఇలా ఫర్మెంట్ అయిన ఫుడ్లో ఏంటంటే మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్ దొరుకుతాయి, మనకు కావాల్సిన ప్రోటీన్ విచ్ ఇస్ కాల్డ్ హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్, అలాగే మనకి ఫ్యాట్స్, హెల్దీ ఫ్యాట్స్ వస్తాయి, అలాగే మనకి వైటమిన్ ఏ మన కంటి చూపుకి, మన చర్మం యొక్క హెల్త్కి, అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డప్ చేయడానికి మనకు వైటమిన్ ఏ కావాలి. సో ఇందులో నుంచి వస్తుంది. అది కాకుండా మనకి రిబోఫ్లేవిన్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ బాడీ ఫంక్షన్, మన మ్యూకోజల్ లైనింగ్కి. సో రిబోఫ్లేవిన్ కూడా వస్తుంది అనమాట. అలాగే మన ఇంపార్టెంట్ మినరల్స్ కాల్షియం, ఫాస్ఫరస్. మనకి కాల్షియం ఫాస్ఫరస్ రేషియో ఏదైతే ఉంటుందో అది మన శరీరానికి ఇమిడియేటట్టుగా ఇట్ ఇస్ కాల్డ్ బయో అవైలబిలిటీ. సో ఆ రేషియో అనేది మనకి మిల్క్లో ఎక్సలెంట్గా లభిస్తుంది అనమాట. సో దాన్ని మనం తోడు పెడతాం కాబట్టి పెరుగు ఒక ఎక్సలెంట్ ఫుడ్. సో మనకి కొంతమంది పాలు తాగితే పొట్ట ఉబ్బడం కానీ, లూజ్ మోషన్స్, గ్యాస్ ఫార్మేషన్ ఇలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దీన్ని లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటారు. అదే మనము ఈ పెరుగు కానీ మజ్జిగ ఇస్తే కనుక వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొంతమందిలో పెరుగు కూడా డైజెషన్ ఉండదు, అది చాలా తక్కువ పర్సెంట్. బట్ మిల్క్ ఇంటాలరెన్స్ చాలా కామన్గా చూస్తాం మనము, కానీ కర్డ్ ఇంటాలరెన్స్ చాలా తక్కువగా చూస్తాం. సో మనకి కావాల్సిన న్యూట్రియంట్స్, యూ నేమ్ ఇట్ యాజ్ మ్యాక్రోన్యూట్రియంట్స్, అంటే మన కార్బోహైడ్రేట్, ఎనర్జీ, ప్రోటీన్ ఆర్ మైక్రోన్యూట్రియంట్స్ లైక్ వైటమిన్స్, మినరల్స్ అన్నీ లభిస్తాయి. ఇవి కాకుండా మనకి పెరుగులో ప్రోబయోటిక్ అంటే మన శరీరానికి కావాల్సిన యూస్ఫుల్ బ్యాక్టీరియా. లెట్సే మన పొట్ట పేగుల్లో మనకి ఒక మంచి ఇమ్యూన్ సిస్టమ్ ఇవ్వాలి అంటే మనకి గుడ్ బ్యాక్టీరియా ఉండాలి. సో ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది మనకి పెరుగులో నుంచి వస్తుంది అనమాట. ఒకవేళ మనకి బై ఎనీ ఛాన్స్ మనం ఏదన్నా కంటామినేటెడ్ ఫుడ్ తిన్నాం, లెట్సే బయట పానీపూరి ఏదో తిన్నాం, సో ఆ హైజీనిక్గా లేదు, ఇన్ఫెక్షన్ వచ్చేసింది. సో ఇఫ్ యు ఆర్ ఈటింగ్ 1 or 2 ప్లేట్స్, మనకి యాక్చువల్గా చాలా లూజ్ స్టూల్స్ అయిపోవాలి, చాలా వామిటింగ్స్ అయిపోవాలి. 5 ఫ్రెండ్స్ వెళ్ళారు, అందులో ఇద్దరికి బాగా అవుతుంది, ఒకటికి ఏమీ కాదు, ఒకటికి మైల్డ్గా అవుతుంది. వాట్ డస్ దట్ మీన్? సో ఎవరికైతే ఎక్కువ లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అయ్యో గట్ మైక్రోబ్ ఇస్ వెరీ లెస్. ఓకే. సో ఎవరికి అస్సలు కాలేదో హిస్ గట్ మైక్రోబయోటా ఇస్ గుడ్. సో ఇట్స్ హెల్దీ బ్యాక్టీరియా. సో పెరుగు అనేదానికి మనకి ప్రోబయోటిక్ వస్తుంది అనమాట. సో మనం తినే ఆహారంలో ఏవైతే ఫైబర్ ఉంటుందో, లెట్సే మనము గోధుమ అన్నం కానీ, జొన్న అన్నం కానీ, మామూలు అన్నం కానీ, బ్రౌన్ రైస్ కానీ ఏదైనా తీసుకున్నాం, వాటిలో పీచు పదార్థం ఉంటుంది. సో దాన్ని ప్రీబయోటిక్ అంటారు. సో మనం తీసుకునే పెరుగు దాంతో కలుపుకొని తిన్నామంటే ఆ ప్రోబయోటిక్కి ఈ ప్రీబయోటిక్ ఫుడ్ లాగా అవుతుంది అనమాట. ఓకే. సో ఈ ప్రోబయోటిక్ ఈ ప్రీబయోటిక్ని తిని మనకి ఇంటెస్టైన్లో బ్యాక్టీరియా మల్టిప్లై అవుతుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ బిల్డప్ అవుతుంది. ఒకవేళ మన గట్ ఫ్లోరా తక్కువగా ఉంది, గట్ మైక్రోబయోటా బ్యాక్టీరియా అంటారు, సో అది తక్కువగా ఉంది అంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు మనకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకి షుగర్, డయాబెటీస్ రావచ్చు, హైపర్ టెన్షన్ రావచ్చు, స్ట్రోక్ రావచ్చు, ఆర్ ఎనీ అదర్ క్యాన్సర్స్ రావచ్చు. మన గట్ మైక్రోబయోమ్ బట్టి మనకి ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది ఆర్ మన హెల్త్ ఉంటుంది అనమాట. సో మనకి లెట్సే జ్వరం వచ్చింది, జ్వరం వచ్చినప్పుడు మనకు ఒక అన్ని రకాల యాంటీబయోటిక్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు మన బాడీలోంచి ఆ యూస్ఫుల్ బ్యాక్టీరియా బయటికి వెళ్ళిపోతుంది ఈ యాంటీబయోటిక్స్ వలన, ఇట్ ఇస్ సప్రెస్డ్. సో మనకి పెరుగు తీసుకున్నప్పుడు ఆ గుడ్ బ్యాక్టీరియా మళ్ళీ మల్టిప్లై అవుతుంది. ఓకే. సో అందుకే మనకి ఫీవర్లో మజ్జిగన్నం తీసుకోమని చెప్తూ ఉంటారు. సో పెరుగన్నంని మనం రకరకాలుగా చేసుకోవచ్చు. సో మీరు అన్నారు సింపుల్గా వైట్గా ఉంటుంది, అది అయినా కూడా కొంతమంది ఇష్టపడరు, వైట్గా ఉంటుంది. సో మనం అదే పెరుగన్నంని లెట్సే కొన్ని మిరియం వేసి, కొన్ని దానిమ్మ గింజలు వేసి మనం దాన్ని తిరగమాత వేసాము, ఆర్ కొంచెం పసుపు వేసాము,
సో ఇట్ బికమ్స్ లైక్ yellow కలర్లో ఉండడం కానీ, మనం దానిమ్మ గింజలు వేసినప్పుడు దాంట్లో న్యూట్రిటివ్ వాల్యూ ఎన్హాన్స్ అవుతుంది. యు ఆర్ యాడింగ్ లాట్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్ అండ్ ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో మనం అలా కాంబినేషన్లో చేసుకోవచ్చు. లేకపోతే మనం దాన్ని అల్లం ఫ్లేవర్లో కానీ, పచ్చిమిర్చి క్రష్ చేసిన ఫ్లేవర్లో కానీ, మామిడికాయ సీజన్లో మామిడి తురుము వేస్ట్ చేసుకోవడం కానీ, మనం రకరకాల ఫ్లేవరింగ్ ఏజెంట్స్తో చేసుకోవచ్చు. సమ్ టైమ్స్ ఇంగు వేసి మనం దాన్ని తిరగమాత వేసుకోవచ్చు, ఆర్ ఫ్రూట్ చాప్స్ ఏవైనా వేసుకోవచ్చు, ఆర్ గ్రీన్ లీవ్స్ ఏమైనా చాప్ చేసి వేసుకోవచ్చు, ఆర్ మింట్ ఫ్లేవర్లో రకరకాల వెరైటీస్లో చేసుకోవచ్చు. పిల్లలు క్యారెట్స్ తినని వాళ్ళు దాంట్లో క్యారెట్ తురుము వేసి కూడా చేసుకోవచ్చు. సో మీరు ఎటువంటి వెజిటేబుల్నైనా, సాలడ్ వెజిటేబుల్ని దాంట్లో ఇన్కార్పొరేట్ చేయొచ్చు. ఆర్ మనం వెల్లుల్లిపాయలు క్రష్ చేసి ఫ్లేవర్ చేసుకోవచ్చు, లేకపోతే మనం ఉల్లిపాయల్ని చాప్ చేసి రాగా అందులో వేయొచ్చు. మనం అంటీ వెరైటీస్. యా, ఓకే. అప్పటికప్పుడు పెరుగు అన్నం రెడీ చేసుకోవడం ఓకే. మనకి పూర్వకాలంలో మనకి పెరుగు అన్నం అంటే ఒక కుండ తీసుకొచ్చి దాంట్లో మిగిలిపోయిన రైస్ వేసి కొంచెం పెరుగు పాలు వేసి రాత్రంతా దాన్ని పర్మెంటేషన్ చేసి పొద్దున్నే ఇచ్చేవాళ్ళు. సో దీంట్లో ఎలాంటి వాల్యూస్ ఉంటాయి? ఇప్పుడు ఇది లేకపోయినా కూడా ఇప్పుడు కొంతమంది మళ్ళీ దాన్ని రైస్ చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి వాల్యూస్ ఉంటాయి మనకి? సో మనకి ఇంతకుముందు ఏంటంటే రెఫ్రిజిరేటర్స్ ఉండేవి కావు కాబట్టి మిగిలిన అన్నం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి ఒక మెథడ్ అన్నమాట. దాంట్లో పాలు వేసేసి తోడు పెట్టేయడం, దాంట్లో కొంచెం జీలకర్ర పచ్చిది వేయడము, కొన్ని ఉల్లిపాయలు కట్ చేసి వేయడము, ఆర్ పచ్చిమిర్చి వేసి ఇలా పెట్టేదన్నమాట. ఇట్స్ అన్ ఎక్సలెంట్ వే ఆఫ్ ఈటింగ్ అనమాట. సో కొంతమందిలో ఏంటంటే పొద్దున్నే పొలానికి వెళ్ళిపోయి వాటర్లో నీళ్ళు పెడుతూ ఉండాలి, అవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. ట్రాన్స్పోర్ట్ అనేది చాలా డిఫికల్ట్. పొద్దున్నే 4 వెళ్ళిపోవాలి పొలానికి. సో వాళ్ళు ఆ పొద్దున అప్పుడు ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు, కరెంట్స్ ఏమి లేవు, కుకింగ్ అనేది చాలా కష్టం. సో పొద్దున వర్షం పడిందా బయట కట్టెలు పొయ్యి పెడుతూ ఉంటారు, ఆర్ బొగ్గులు పొయ్యి పెడుతూ ఉంటారు. సో వాళ్ళకి మనలాగా ఎప్పుడంటే అప్పుడు వండుకోవడానికి ఉండదు. సో రాత్రే కాస్త అన్నం ఎక్కువ పెట్టేసుకుని దాన్ని తోడు పెట్టేసుకుని వాళ్ళు డబ్బాల్లోనో సంచుల్లోనో వేసుకొని తీసుకెళ్ళి వాళ్ళు 11 అలా తీసుకునే వాళ్ళు అనమాట. ఇట్స్ సంథింగ్ లైక్ అ బ్రంచ్. సో అలా ఒక రీజన్ ఏంటంటే లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అయినా ప్రిజర్వ్ చేసుకోవచ్చు, ఆర్ ఫీజిబిలిటీ లేనప్పుడు దాన్ని స్టేపుల్ ఫుడ్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నారనమాట. ఏ కారణంగా అయినా వాళ్ళు చాలా తెలివిగా వాటిని వాడుకున్నారు, చాలా హెల్దీగా ఉన్నారు అవి తిని. సో దీంట్లో ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే మనం యూజువల్గా అన్నం తింటున్నాం అనుకోండి, వేడిగా తిన్నాం, సో అది త్వరగా శరీరానికి ఇముడుతుంది. ఆ గ్లూకోజ్ అనేది త్వరగా బ్రేక్ అయిపోయి శరీరానికి అబ్జార్బ్ అవుతుంది అనమాట, కార్బోహైడ్రేట్. సో మనలాంటి వాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్, తక్కువ పని చేస్తాం మనము ఫిజికల్గా, అండ్ బ్రెయిన్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. బట్ పూర్వకాలంలో ఏంటంటే వాకింగ్ ఎక్కువ, కష్టపడేది ఎక్కువ, సో వాళ్ళ బాడీలీ వర్క్స్ ఎక్కువగా ఉండేది. సో వాళ్ళు ఏ తిన్నా అరిగిపోయేది, ఖర్చు చాలా చేసేవాళ్ళు. మనకి పాజిటివ్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మనలో డయాబెటీస్ త్వరగా వస్తుంది ఈ కాలంలో. ఫ్యాటీ లివర్ రావడం, డయాబెటీస్ ద వెరీ కామన్. చిన్నపిల్లల దగ్గర నుంచి యంగ్స్టర్స్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ అందరికీ డయాబెటీస్ అని వెరీ కామన్ అనమాట. అండ్ ఇండియా ఇస్ క్యాపిటల్ ఫర్ డయాబెటీస్. సో మనకేంటంటే ఈ సద్దన్నంలో రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. రెసిస్టెంట్ స్టార్చ్ అనేది త్వరగా డైజెస్ట్ అవ్వదు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అండ్ ఆ బాండ్స్ బ్రేక్ అయ్యి శరీరంలోకి ఇమడడానికి చాలా టైం పడుతుంది. మీ షుగర్ కూడా ఇలా పెరగదు. మీరు వేడి పులిహోర అన్నం కానీ ఏదైనా వేసుకుని తిన్నారంటే ఇలా షుగర్ పెరిగిపోతుంది, ఇలా పడిపోతుంది. 2 అవర్స్లో దేర్ ఇస్ అ రైజ్ అండ్ ఫాల్. అదే మీరు ఈ సద్దన్నంలో పెరుగు వేస్ట్ చేశారనుకోండి, అది మీకు ఇలా సస్టైన్డ్ గ్లూకోజ్ రిలీజ్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే డయాబెటిక్స్కి ఒక రైజ్ అండ్ ఫాల్ ఫ్రీక్వెంట్గా అవుతుంది, శుభ్రంగా పొద్దునే వేడివేడి ఇడ్లీలు 5-6 వేసేసుకుని సాంబార్లోనో ఎందులోనో చట్నీలో తినేస్తారు. సో దేర్ ఇస్ అ పీక్ అండ్ ఫాల్, ఇట్లా పడిపోతూనే ఉంటుంది. అలా మాటికి అయినప్పుడు వాళ్ళ కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో బట్ అలాగే వీళ్ళు సద్దన్నం తీసుకున్నారనుకోండి, ఇందులో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్, ఇందులో ఉండే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా. ఈ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా చాలా ఉందంటే మీ షుగర్స్ బాగా కంట్రోల్లో ఉంటాయి. ఈ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఉంది అంటే మీకు డయాబెటీస్ అనేది చాలా కంట్రోల్లో వస్తుంది, మీ వెయిట్ అనేది చాలా కంట్రోల్లో వస్తుంది, అండ్ ఇట్ ఇస్ స్లో టు డైజెషన్. కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. సో దేర్ ఆర్ లాట్ మెనీ బెనిఫిట్స్ అలా సద్దన్నం తీసుకుంటే గనక, పెరుగు తోడు పెట్టిన దాంతో తీసుకుంటే. ఇంకా దీనివల్ల ఉండే లాభాలు ఏముంటాయి ఇంకా మనకి? సో మనకి ఏంటంటే ఇది కుకింగ్ టైం సేవ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డోంట్ నీడ్ ఎనీ ప్రిపరేషన్. తర్వాత ఫుడ్ వేస్టేజ్ అంటూ ఉండదు. అండ్ న్యూట్రిషన్ ఆస్పెక్ట్స్గా చూస్తే కనుక మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్
మనకు ఫ్యాట్స్ అంటే చాలా రకాల ఫ్యాట్స్ ఉంటాయి. సో హెల్దీ ఫ్యాట్స్ వస్తాయి అనమాట. అలాగే మనకు వైటమిన్స్, మినరల్స్, తర్వాత ప్రోబయోటిక్స్ వస్తాయి. సో మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది, మన ఓవరాల్ గట్ మైక్రోబ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డప్ చేస్తుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ ఈజీ టు ఈట్. మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వాటితో ఉండవు అనమాట. ప్రిపరేషన్కి ఇప్పుడు వర్కింగ్ విమెన్కి దే హ్యావ్ టు కుక్ సంథింగ్ ఇన్ ద మార్నింగ్. సో వాళ్ళకి ఆ 1 hour or half an hour వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్కి అవసరం ఉండదు అనమాట. దీన్ని మనము ఉల్లిపాయలు వేస్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇంకేమైనా యాడ్ చేయడం కానీ, దాన్ని బాగా నెయ్యి వేసి తిరగమాత వేయడము, లేదా నూనె వేసి తిరగమాత వేయడము అలా చేయకూడదు. వీ షుడ్ నాట్ బ్రింగ్ డౌన్ ద న్యూట్రిటివ్ వాల్యూ, వీ హ్యావ్ టు ఎన్హాన్స్. మనం దాంట్లో క్యారెట్ తురుము వేసుకోవచ్చు, లేదు క్యూకంబర్ని చాప్ చేసి వేసుకోవచ్చు, ఆర్ క్యారెట్ని గ్రేట్ చేసి వేసుకోవచ్చు, ఆర్ పచ్చి మామిడికాయ తురుము వేసుకోవచ్చు. అలా యూ హ్యావ్ టు ఎన్హాన్స్ ది న్యూట్రిటివ్ వాల్యూ. వాటిలో ఇంకా రకరకాల కూరగాయలు, పళ్ళు వేసి వాటిని న్యూట్రిషియస్గా చేసుకోవచ్చు అనమాట. కానీ తిరగమూతలు అవి వేసి దానిలో ఉండే న్యూట్రిషన్ని చంపేయద్దు అంటే న్యూట్రిషన్ దాన్ని తగ్గదు, కాకపోతే క్యాలరిఫిక్ వాల్యూ పెరిగిపోతుంది అనమాట. ఓకే. సో 1 teaspoon ఆయిల్కి 45 calories వస్తాయి. సో 1 teaspoon ఆయిల్ లేడీస్ యూజ్ చేయరు. శుభ్రంగా దాంట్లో సీజనింగ్ స్కిలెట్లో శుభ్రంగా నూనె వేసి చేస్తారు. సో యు ఆర్ ఎన్హాన్సింగ్ ద ఫ్యాట్ కంటెంట్. కెలోరీస్ అనేవి ఎక్కువ పెరిగిపోతాయి. మనకి రెగ్యులర్గా ఉండే ఒక బౌల్ ఆఫ్ అంటే ఒక 200 grams ఆఫ్ కర్డ్ రైస్లో మనకి న్యూట్రిషన్స్ ఎంత వరకు ఉంటాయి అండ్ కిలో క్యాలరీస్ మనకి ఎంత వరకు దొరుకుతాయి? సో మనము ఇంత అన్నం తీసుకున్నామంటే ఒక 30 grams ఉంటుంది. ఇంత అన్నం. ఈ 30 grams అన్నంలోకి మనం కనీసం ఒక 150 ml కర్డ్ వేయాల్సి వస్తుంది. మన కర్డ్ రైస్ అంటే అన్నం ఎక్కువ వేసుకుంటారు, పెరుగు తక్కువ వేసుకుంటారు, కాకపోతే పెరుగు ఎక్కువ వేసుకోవాలి. సో 30 grams రైస్ కి మనం ఒక 150 ml కర్డ్, ఒక 50 ml వాటర్ వేస్తాం. వేసి దాన్ని కలుపుతాం కదా. సో మీకు ఆ 30 grams రైస్ లో మీకు 100 calories వస్తాయి. 30 grams రైస్ లో 100 calories వస్తాయి. వావ్. అండ్ మనకి 2.5 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, అండ్ 0.5 grams ఆఫ్ ఫ్యాట్ వస్తుంది, విచ్ ఇస్ నెగ్లిజిబుల్. అలాగే మనకి 100 ml ఆఫ్ కర్డ్ తీసుకుంటే కనుక మనకి కర్డ్లో వెరైటీస్ చాలా ఉంటాయి. సో మనము బఫెలో కర్డ్, గేదె పాలతో చేస్తే 116 calories వస్తాయి. మనము స్టాండర్డ్ మిల్క్తో చేసామంటే మనకి 85 calories వస్తాయి 100 mlకి. 100 ml అంటే చాలా చిన్నగా ఉంటుంది. అదే మనము ఆవు పాలతో చేసామంటే 60 calories వస్తాయి. మనము డబుల్ టోన్డ్ మిల్క్తో చేస్తే కనుక మనకు 45 calories వస్తాయి. మనం స్కిమ్ మిల్క్ ఆర్ ఫ్యాట్ ఫ్రీ మిల్క్తో చేస్తే 28 calories వస్తాయి. సో మనం ఎటువంటి పాలు వాడుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ మీరు ఎటువంటి పాలు వాడినా కూడా 3.2 grams వస్తుంది. ఫ్యాట్ అనేది మన మిల్క్ని బట్టి, ఇప్పుడు గేదె పాలు ఉన్నాయి, మనకి 6 grams ఫ్యాట్ వచ్చేస్తుంది. అదే మనకి స్టాండర్డ్ మిల్క్ 4.5 grams ఫ్యాట్ వస్తుంది. మనకి కౌస్ మిల్క్ 3.2 ఫ్యాట్ వస్తుంది. డబుల్ టోన్డ్ మిల్క్ 1.5 grams ఫ్యాట్. అలాగే స్కిమ్ మిల్క్ 0.9, 0.5 అలా మనకి ఫ్యాట్ వస్తుంది అనమాట. సో మన క్యాలరిఫిక్ వాల్యూ అనేది మన టైప్ ఆఫ్ మిల్క్ని బట్టి ఉంటుంది. సో మనం ఎలాంటి పాలతో చేస్తున్నాం, లెట్స్ సే ఒక 40 BMI ఆర్ 30 BMI ఉన్నారు, వాళ్ళు స్కిమ్ మిల్క్ కర్డ్ వాడుకోవాలి. వెన్న మొత్తం తీసేసిన పాలు అని అర్థం. దాంట్లో ఏమి గ్రీక్ అండ్ లాటిన్ లేదు. వెన్న మొత్తం తీసేసిన పాల ప్యాకెట్ దొరుకుతుంది మనకి. డైట్ మిల్క్, స్కిమ్ మిల్క్ అని అంటారు, ఆర్ స్లిమ్ మిల్క్. సో దాంతో సెట్ చేసుకుంటే మనం పెరగన్నం చేసుకోవచ్చు, వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. చాలా సన్నగా ఉన్నారు, వాళ్ళకి ఊరికే ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడము, ఆర్ క్యాన్సర్ కానీ, లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, లేకపోతే ఇంకేమైనా ట్యూబర్క్యులోసిస్ అట్లా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు గేదె పాలతో తోడబెట్టాలి. వాళ్ళు ఇంత పెరుగు వేస్తే 116 calories వచ్చేస్తాయి. సో వాళ్ళకి 150 అంటే లెట్స్ అనదర్ 60. సో 170 calories ఆ కప్ కర్డ్లో వచ్చేస్తాయి. ఇక్కడ ఒక 100, ఒక 270 calories శుభ్రంగా వచ్చేస్తాయి. అదే వెయిట్ రిడక్షన్లో ఉన్న వాళ్ళకి దీంట్లో నుంచి ఒక 50 calories అండ్ దాంట్లో నుంచి ఒక 150 calories. సో మనం అలా క్యాలరీ కంటెంట్ని టైటర్ చేసుకోవచ్చు అనమాట మన డిజీజ్ కండిషన్ని బట్టి. సో కర్డ్ అనేది ఏ జబ్బుకైనా కాంట్రా ఇండికేషన్ కాదు. సో మనం ఏ జబ్బులో అయినా ఇవ్వచ్చు, ఎక్సెప్ట్ పీపుల్ హు ఆర్ ఇంటాలరెంట్, హు ఆర్ అలర్జిక్. ఓకే. పెరుగుతో వాళ్ళకి అలర్జీ లేనప్పుడు ఎవరికైనా పెరుగు అనేది ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా తినొచ్చు. సో అది పెరుగుని మనము జారుగా చేసేసి వాళ్ళకి ఇస్తే ప్రతి ఒక్క క్లినికల్ కండిషన్లో పెరుగు అలౌడ్ ఉంటుంది. ఏ కండిషన్లో అయినా అవాయిడ్ చేయాల్సింది అని లేదు, ఎక్సెప్ట్ ఇన్ అలర్జిక్ కండిషన్స్ లైక్ లాక్టోస్ ఇంటాలరెన్స్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.